గౌరవనీయులైన సభ్యులందరికీ గమనిక. ఈ నెల నుండి మెయింటెనెన్స్ ఛార్జీలు 500 రూపాయలు పెంచటం జరిగింది. మీ నుండి ఎప్పట్లాగానే సహకారం లభించగలదని ఆశిస్తున్నాను. సహకారం అంతేకాదు, మన కాలనీని నగరంలోనే ఓ విష్టమైన కాలనీగా రూపొందించటానికి మీ సూచనలు సలహాలు కావాలి. అదొక్కటే తక్కువ. అందరికీ నేను అందుబాటులో ఉంటాను. సదా మీ ఎన్వి ప్రసాదరావు, ప్రెసిడెంట్, గాంధీనగర్ కాలనీ. ఈ ప్రసాదరావు ఈ కాలనీకి ప్రెసిడెంటా? ఇప్పటి వరకు నాకు తెలియదే. ఏంటక్క మళ్ళీ ఆకాశరావు అని ఉత్తరవా? ఇదేదో విచిత్రమైన కాలనీలా ఉందే. ఆకాశరావు అన్న ఉత్తరం కాదు, నక్క వినయం ప్రసాదరావు లేఖ. ఆయనెవరు? మన ఎదురింట్లో ఉంటాడుగా, సంగీతరావు. ఎదురెదురుగా ఉంటున్నావు, మాట్లాడుకోవచ్చు. కావాలంటే ఆయన మన ఇంటికి రావచ్చు, లేదంటే మనం ఆయన ఇంటికి వెళ్ళొచ్చు. మనం అతని ఇంటికి వెళ్ళటమా? మతుండే మాట్లాడుతున్నావా? ఇంతకీ ఆ లెటర్లో మ్యాటర్ ఏంటక్క? ఇతగాడు ఈ కాలనీకి ప్రెసిడెంట్ అట. ఈ నెల నుంచి మెయింటెనెన్స్ 500 పెంచాడట. సింగిల్ స్టాక్ తో 500 పెంచాడా? ఇప్పటికీ మనం 1500 పే చేస్తున్నాం. దీన్ని బట్టి అర్థమైంది కదా, మనల్ని ఏమి చేయలేక ఈ కాలనీ నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నాడు ఆ ప్రసాదరావు. మెయింటెనెన్స్ మన ఒక్కరికే పెంచాడంటావా? అలా ఎలా పెంచుతాడు? ఇక్కడున్న వాళ్ళు కూడా ఇందుకు ఒప్పుకోరనుకుంటున్నాను. ఒప్పుకుంటే ఒప్పుకోనీయం. ఓ పంచయ్యక్క, రావు గారితో మాట్లాడు. నేను మాట్లాడాలా? అతనే ఇంటింటికొచ్చి మాట్లాడాలి. ఇక్కడ పద్ధతి ఇదేనేమో. అతను ప్రెసిడెంట్. నా మాట విని ఫోన్లో మాట్లాడు. దాంట్లో ఫోన్ నెంబర్ ఉందా? ఓకే అక్క, ఇంకోతుంది. హలో హలో, నేను ఇంటి నెంబర్ 9 నుండి మాట్లాడుతున్నాను. డాన్స్ బేబీనా? నేను ఇంటి నెంబర్ 6 నుంచి మాట్లాడుతున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? హలో హలో, వాయిస్ బ్రేక్ అయిపోతుంది. నేను ఇంట్లోనే ఉన్నాను. మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఒక మాట బదులు ఇంకో మాట వినిపిస్తుంది. యూ కమ్ అండ్ డిస్కస్. మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. కట్ చేశాడు. ఇంటికొచ్చి మాట్లాడాలట. పోనీ మనీని పంపిద్దాం. మనీ మెత్తడిది, మొట్ట పంపిస్తాడు. నేను వెళ్ళొచ్చు గాని అక్కడ వాళ్ళ తమ్ముడు ఉంటాడక్క. వాడు మొహం చూడాలంటే నాకు చిరాకు. నేను వెళ్ళను. నేను వెళ్తాను. మై డోర్స్ ఆర్ ఓపెన్ అన్నా తలుపులు మూసుకొని కూర్చున్నావు. రావు మాటలు అందరికి అర్థం కావు. 6 కి తేడా తెలియని ప్రెసిడెంట్ నువ్వు నాకు పాఠాలు చెప్పొద్దు మిస్టర్. నాకు తేడా బాగా తెలుసు. నేను సిక్సే అన్నాను, నీకే సెక్స్ లాగా వినిపించింది. అయినా మై డోర్స్ ఆర్ ఓపెన్ అంటే డోర్ మూసుకోవద్దని కాదు. అయినా మీరు సమస్య ఏంటో లోపలికి వచ్చి మాట్లాడండి. టేక్ యువర్ సీట్ శారదాజీ. తమరి మర్యాదలేం నాకు అవసరం లేదు. మర్యాద మా ధర్మం. మీరు కూర్చుంటారో నిలబడతారో మీ ఇష్టం. థ్యాంక్స్. ఇంతకీ పర్సనల్ ప్రాబ్లమ్ అఫీషియలా? పర్సనల్ ప్రాబ్లమ్స్ నీతో చెప్పుకునే కర్మ నాకేం పట్టలేదు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఇప్పుడే చెప్పాను. అనవసర మర్యాదలు అక్కర్లేదు. అఫీషియల్ కాబట్టి ఆఫర్ చేశాను. నువ్వు మాత్రమే కాదు, మా ఇంటికి ఎవరు వచ్చినా ఈ మర్యాదలుంటాయి. సరే గాని విషయం ఏంటి చెప్పండి. ఇదేంటి? కాలనీ మేనేజ్మెంట్ లెటర్. 500 మెయింటెనెన్స్ పెరిగిందని ఇన్ఫర్మేషన్. ఎందుకు పెంచాల్సి వచ్చిందో మాత్రం దీంట్లో చెప్పలేదు. పెంచింది 500, 5000 కాదు. అంత సీన్ లేదు ఈ కాలనీకి. కాలనీకి లేదా మీకు లేదా? మీకంత ఇబ్బందిగా ఉంటే ఇల్లు వెకేట్ చేసేయండి. అది భరించగలిగే వాళ్ళు వస్తారు. నేను అడుగుతుంది ఎందుకు పెంచాల్సి వచ్చింది అని. చెత్త, మీరు వేసే చెత్త మున్సిపాలిటీ వాళ్ళు ఇంత ముందు రిక్షాలో తీసుకువెళ్లేవారు. ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త అని విడివిడిగా వెహికల్స్ లో తీసుకెళ్తున్నారు. ధర పెంచేశారు. 500? అప్పుడే అయిపోలేదు. ఈ కాలనీకి మంచినీళ్ళ ట్యాంక్ తెప్పిస్తున్నాం. వాన పడినా గాలి విచ్చినా కరెంటు పోతుంది. ఈ కాలనీ వాళ్ళకి సకల సౌకర్యాలు కలిగించే బాధ్యత ఈ రావుకుంది. వీటన్నిటికీ లెక్కలున్నాయా? ఈ రావు ఇంతవరకు ఎవడో లెక్కలు అడగలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను. తమ్ముడు, ఏంటన్నయ్యా? ఈ మేడం గారికి లెక్కలు కావాలంట. ఏ లెక్కలన్నయ్యా? అదేరా, ఈ కాలనీ ఖర్చుల వివరాలంట. ఇంటర్నెట్ ఆన్ చేసి www.gandhinagar.com అని సైట్ ఓపెన్ చేసి లెక్కలని చూసుకోమను. బహుశా వాళ్ళ ఇంట్లో నటవాంగం నటరాజు విగ్రహం తప్ప ఈ కంప్యూటర్ లాంటివి లేవు అనుకుంటా.
మన కంప్యూటర్ ఓపెన్ చేసి చూపించు. మేడం, యూ కెన్ వెరిఫై. మా ఇంట్లో ఏముందో ఏం లేదో తమరికి అనవసరం. తమరు ప్రింట్అవుట్ పంపిస్తే అందరూ చూసుకుంటారు. గుడ్. అందుకే అందులో సలహాలు సూచనలు అడిగాం. యూ మే రిసీవ్ ఇన్ ఫ్యూచర్. చూడండి మిస్టర్, చూస్తున్నా. మంచిగా చెప్పాలంటే ఈ కాలనీలో మీరొకరు. మీరే కాలనీ మీరేం చేయాలనుకున్నా ముందు కమిటీ మీటింగ్ పెట్టాలి. ఇలా మెయింటెనెన్స్ పెంచాలనుకున్నప్పుడు జనరల్ బోర్డ్ మీటింగ్ పెట్టాలి. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. అంతేగాని 500 పెంచానంటే ఒప్పుకోరు. ఈ కాలనీలో అందరూ అన్నయ్య ఏం చెప్తే చేస్తారు. మేం చెయ్యం. ఈ కాలనీకి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మా అన్నయ్య సంగతి మీకు తెలియదు. ఈ కాలనీకి నీళ్లు, రోడ్లు అన్ని తెప్పించింది మా అన్నయ్య. ఇందుకు సొంత డబ్బు కూడా ఖర్చు. అలాగా? ఇక్కడ మీ అన్నయ్య చార్టీ ఎవరికి అవసరం లేదు. ఉండరా తమ్ముడు, మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మీ ఇంటి ఓనర్ని నా దగ్గరికి పంపించండి. ఆ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా మాట్లాడతాను అనుకోలేదు కదా. మర్యాద ముందు పుట్టి ఆ తర్వాత మేం పుట్టి. సంతోషం. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటో? మేము ఇంటికి అద్దె కడుతున్నాం. ఆ ఇంట్లో ఉన్నంత వరకు అది మా ఇల్లు. ఏ ఛార్జీలు పెంచినా కట్టాల్సింది మేము. మై బైలాస్ లో అలా లేదు. మీకు బైలాస్ కూడా ఉన్నాయా? డీటెయిల్స్ మా వెబ్సైట్ లో చూసుకోండి. అన్నీ చూస్తాను. అసలు మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత మొత్తం చూస్తాను. అసలు మన కాలనీకి నీళ్లు సరిగ్గా, రోడ్లు ఇంకా చాలా సమస్యలున్నాయి. అవన్నీ మాట్లాడడానికి ముందు కమిటీ మీటింగ్ పెట్టండి. హలో, నువ్వు పెట్టమంటే పెట్టరెక్కడ? అయితే మెయింటెనెన్స్ కట్టను. అయితే నీకు వాటర్ కరెంటు బంద్. ఎలా బంద్ చేస్తానో నేను చూస్తాను. ఇదేంట్రా రోజుకో తలపు తీసుకొస్తుంది? నువ్వన్న వదినమ్మా. అన్నయ్య, వదినమ్మా అనొద్దు. నాకు వదినేంటి? వాళ్ళ చెల్లితో మాట్లాడొద్దు అంది. అంతవరకు ఓకే. ఎదురొస్తే చూడొద్దు అంటే కళ్ళు పొడి చేసుకోవాలా? వాళ్ళ చెల్లికి కూడా నేను ఇదే చెప్పాను రా. ఆ గొడవేదో నువ్వే చూసుకోని. అయినా 500కి ఎంత ఏడుస్తుందండి? చెప్తా. ఏంటి శారదా అంత కోపంగా ఉన్నావు? ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చానులే గానీ నువ్వెక్కడి నుంచి రావడం? ప్రెసిడెంట్ గారి ఇంటి నుంచి. ప్రెసిడెంట్ ఆడోడు? ఎదురింటి ప్రసాద్ రావు. కరెంటు బంద్ చేస్తాడంట, నీళ్లు రానివ్వడంట. నాకు అర్థం కాలా. మీకు శ్రీముఖం రాలేదా? శ్రీముఖమా? అసలు అర్థం కాలేదు. లెటర్. ఓ అదే, నా మొహానికి శ్రీముఖం కూడానా? ఇంతకీ అందులో ఏముందేంటి? మెయింటెనెన్స్ ఛార్జీలు 500 పెంచాడు. 500? డబ్బులు ఏమన్నా చెట్ల కాస్తున్నాయి అనుకున్నాడా? మనం ఏమన్నా దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాం అనుకున్నాడా? సారు, అసలు ఈ ఏరియాలో మనం ఉంటాం ఎందుకు చెప్పు? మన ఏరియాకి మనం వెళ్ళిపోదాం పదా. హాయిగా మన ఏరియాలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకి తీసుకుని నేను పెంట్ హౌస్ లో ఉంటాను, మీరు కింద ఉండండి, అంతే. మనం ఎందుకు వెళ్ళాలి? ఇదంతా తన రాజ్యం అనుకుంటున్నా. అసలు అయినా ఇతను ఇలాంటి నేను అస్సలు అనుకోలేదు. ఇదిగో, అయినా సరే నేను వెళ్ళి మాట్లాడతాను, 100 రూపాయలు కొట్టిస్తాను. నువ్వేం వర్రీ అవ్వకు. నేను వర్రీ అవ్వటమా? అతన్ని వర్రీ అయ్యేలా చేస్తాను. ఇప్పటి నుంచి చూడండి ఏం జరుగుతుందో. సారు, మనం ఇంతకు ముందు కలిసి ఉన్నాం. మీ ముగ్గురికి దూరం అయ్యానని ఇక్కడికి వచ్చాను. నువ్వేం చేసినా సరే నా సపోర్ట్ నీకు ఫుల్ గా ఉంటుంది. అది మాత్రం మర్చిపోకే. నేను బయలుదేరుతాను. వస్తాను సారు. రాధా, ఎంతసేపండి మహాన్ బాడు వచ్చి? ఇందాకే. కాఫీ టీలు ఏం అడగలేదా? పాలు రాలేదని చెప్పాను. మంచి పని చేసావు. ఇదిగో, ముందు నువ్వు అర్జెంట్ గా ఈ కాలనీ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ముందు బైలాస్ చదువు. ఆ తర్వాత ప్రసాద్ రావు సంగతి చెప్తాను. ఈ లాస్ గొడవేంటి? రావు గారు, తమరి చెయ్యి అద్భుతం అండి. మీ ఇంట్లో ఆడదిక్కు లేకపోయినా మర్యాద, మన్నన, మీ నిర్వహణ ఉంది చూశారు, అది మహా అమోఘం అండి. ఇకపోతే ముఖ్యంగా ఈ కాలనీ సుందరీకరణ విషయం ఉంది చూశారు, అసలు అదైతే మాటల్లో చెప్పలేనండి. కానీ ఈ విషయంలో నాదో సలహా. చెప్పండి. ఈ కాలనీ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఒక 200 అదనంగా పెంచండి. అదనపు సౌకర్యాలు ఇద్దరు కానీ 500 పెంచితేనే గుండెలు బాదుకుంటున్నారు. ఎవరండి ఆ మహానుభావులు? మహానుభావుడు కాదు, మహానుభావురాలు ఆ ఎదురింటి శారద. అంత గుండెలు బాదుకోవడానికే ఉందండి. అసలు అయినా ఇలాంటి నిర్వహణ ఏ కాలనీలోనైనా ఉందండి? ఆ అమ్మాయి ఏదో పొరపాటు పడుతుందండి. పొరపాటు కాదు, అహంకారం. అవును, అయినా నాకు ఈ పదవి కావాలనుకున్నానండి. అవునవును, అందరూ ఉండమన్నారు, ఉన్నాను. అవును, ఇప్పుడేమో ఏం చేయాలన్నా అందరిని పిలవాలంట. అవునవును. ఎవరండి ఆ మాట ఉంది? ఇంకెవరండి? ఆ ఎదురింటి శారద. వారిని అన్నిటికీ ఆ అమ్మాయేనా? అమ్మాయికేం తెలుసండి? మీటింగ్ పిలిస్తే 4గురికి మించి ఎక్కువ రారు. అవునవును. మీరేం చేసినా నా ఇష్టం అంటారు అందరూ. అవును, వాళ్ళ దాకా దేనికండి?
ఎందుకండి, నిన్నగాక మొన్న వచ్చిన నేను అదే మాట అంటాను. రావు గారు, నా సమాజ సేవలో భాగంగా వాళ్ళు కట్టాల్సిన 500 నేను కడతాను. నా మొహం చూసి మీరు ఊరుకోవాలి. మరి ఆవిడికి చారిటీ అవసరం లేదంట, నాతో సవాల్ చేసి వెళ్ళింది. సవాల్ చేయడం అంటే నేను ఒప్పుకోను రావు గారు. అందుకే డబ్బులు కట్టకపోతే వాటర్ కరెంట్ బంద్ అని చెప్పాను. మీరంటే ఏంటండి, మీ పదంలో నేనున్నా అదే మాట అంటాను. ఆ మాత్రం స్ట్రిక్ట్ గా లేకపోతే ఇవాళ ఈ అమ్మాయి కట్టదు, రేపు కాలనీ వాళ్ళందరూ కూడా కట్టడం మానేస్తారు. ఏమండి, మన భారతదేశానికి క్రమశిక్షణ అవసరం అండి, అందులో మన కాలనీకి ఇంకా చాలా అవసరం. ఈ విషయంలో ఇరు పక్షాల మధ్య నేను పెద్దగా ఉండను, మీ పక్షాలు మాత్రం ఉంటాను. ఏమండి, తమరి ఈ విషయంలో మీ పద్ధతిలో మీ నిర్ణయాలు తీసుకుని చెప్తాను. టీ చల్లారిపోతుంది తాగండి. అందుకే మీరు ఎందుకు వచ్చారు? తాగుతుందండి, మాట్లాడొస్తా. ఎందుకు వచ్చానా? చిచ్చు పెట్టడానికి. అగ్గి రాజుకుంది, ఆజ్యం పోస్తా. ఇప్పటికే నేను ఇన్ఫర్మేషన్ సేకరించాను. ఇక్కడ సగం మంది పైగా అద్దవాళ్ళు ఉన్నారట. అయితే ఇంకే రాజ్యం ప్రసాద్ రావుదే. అంత తొందరగా సరెండర్ అవ్వద్దు. ఈ ఇంటి నుంచి ఏం మాట్లాడాలన్నా మా శారద మాట్లాడుతుందని మన ఇంటి ఓనర్ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుందాం. ఇస్తాడా? ఇందాకే మాట్లాడాను, ఫ్యాక్స్ లో పవర్ ఆఫ్ అటార్నీ పంపిస్తా అన్నాడు. ఇంత స్పీడ్ గా పనులు చేస్తున్నావా? కిక్ ఇవ్వాలంటే క్విక్ గా పనులు చేయాలి. ముందు నువ్వు కాఫీ తాగి నీ ల్యాప్టాప్ లో అకౌంట్స్ అన్నీ చూడు. ఏ మాత్రం చిన్న లొసు కనిపించినా మనం రామని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోవచ్చు. ఏమందనియా? శారద చాలా వేగంగా పావులు కదుపుతుందిరా. అర్జెంట్ గా కమిటీ మీటింగ్ వేయాలని అందరితో ఫోన్ చేయించింది. శారద ఇంటి ఓనర్ కమిటీ మెంబరా? అవును, మార్నింగ్ మీటింగ్ ఉంది. ఉండని, ఏమవుతుంది? ముందు లెక్కలన్నీ ఎంట్రీ చేయాలరా. నేను విషయం ఎంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఇప్పటికిప్పుడు డేటా ఎంట్రీ చేసేవాడు ఎవడు దొరుకుతాడు? నువ్వే. ఇదన్నీ ఏమన్నయ్యా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని డేటా ఎంట్రీ గుమస్తాను చేస్తున్నావు. ఈ ఒక్కసారిగా పనిచేయరా. రేపు మీటింగ్ లో తేల్చేస్తాను. ఒక ఆపరేటర్ కావాలి, 10,000 లేనిదే ఎవరు రాడని చెప్తాను. చేస్తారు. అన్నయ్య, అసలు తలనొప్పులు మనకెందుకు? బోర్డు ప్రెసిడెంట్ పదవి నీకెందుకు? రిజైన్ చేసేసావు. రేయ్, ఈ కాలనీ మనది. ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టింది మనం. ఎంతో మందితో స్థలం కొనిపించాను, ఇల్లు కట్టించాను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అద్దెంట్లో ఉంటున్న అమ్మాయికి భయపడి నేను రాజీనామా చేశారా? అది జరగదు. ఆ శారద కాలనీ వదిలి పారిపోవాలి. అది ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పూట మొహం చూపించడానికి సిగ్గుపడాలి. ఇదేదో బాగుంది, బయటనే చూసుకోవచ్చు. ఎవరినా చూసుకునేది? శారద చెల్లెందా? నువ్వు భలే మాట్లాడుతావు అన్నయ్య. ఆడెవడో ఏదో ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని వదలవా? నీ ఉద్దేశం చెప్పరా. ఆ శారద ఇక్కడి నుంచి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టదు. ఎదురెదురుగా కాకుండా బయట నుంచి తగాదా పడవచ్చు అంటున్నాను. ఆ అమ్మడికి అంత లేదు గాని నువ్వు ముందు పని మొదలు పెడుతుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మళ్ళా మనకి మర్యాద ఏంటి? కూర్చోండి. ఇందులో ఓనర్లు కానివాళ్ళు బయటికి వెళ్ళొచ్చు. మా ఇంటి ఓనర్ నాకు పూర్తి అధికారం ఇస్తూ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. అలాంటివి ఇక్కడ నడవు. హలో 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 హలో, ఏ జరగదు. ఏంటి కమిటీ మీటింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? ఏం తీర్మానాలు చేశారు? కథ ఏంటి? మన్మథరావు గారు, మీరు ఈ సమావేశం ఉండడానికి కుదరదు, వెళ్ళండి. మన ఇద్దరం తర్వాత పర్సనల్ గా మాట్లాడుకున్నాం. ఇక్కడ పర్సనల్ అంటే ఏం ఉండదు, అంతా పబ్లికే. మీరుండండి. పవర్ ఆఫ్ అటార్నీని అంగీకరించకపోతే కోర్టుకు వెళ్తాం, పరువు నష్టం దావా కూడా వేస్తాం అని మా ఓనర్ చెప్పమని. శారదా, ఇంత చిన్న విషయాన్ని కోర్టుల దాకా ఎందుకు? మనం శాంతియుతంగా కూర్చొని పరిష్కరించుకుందాం. ఏమంటారు రావు గారు? అవును రావు గారు, ఓనర్స్ పనులు అనుకొని ఈ సమావేశానికి రారు. వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళే ఓనరు. అలాగే ఇప్పుడు రావు గారు ఏమన్నా కాదన్నారా ఏంటి? భారత రాజ్యాంగానికే మనం సవరణలు చేసుకున్నాం, అలాంటిది మన అసోసియేషన్ బైలాస్ కి చేసుకోలేము? అవుతుందండి. అలాగే అవుతుంది. టెనెంట్స్ కి కూడా సమాన హక్కులుంటాయి. అసలు ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారు మీరు? చాలా విషయాలు మాట్లాడాలి. ఏంటి? అసలు ఈ మీటింగ్లు మీ ఇంట్లోనే ఎందుకు ఏర్పాటు చేయాలి? అంటే ఆఫీస్ బిల్డింగ్ లో ఫర్నిచర్ లేదు కాబట్టి. అయితే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోసారి మీటింగ్ ఏర్పాటు చేయండి, ఈలోగా ఫర్నిచర్ కొనండి. 500 మెయింటెనెన్స్ పెంచితేనే ఇక్కడ గొడవ చేస్తున్నారు, మళ్ళీ దానికి ఫర్నిచరు. పెంచినందుకు కాదు గోల, పెంచిన పద్ధతి నచ్చక. ముందు అందరితో మాట్లాడాలి కదా. అవును,
ఇదైతే నిజమే. మనకి కామన్ ఫండ్ ఉంటుంది కదా, అందులో నుంచి ఫర్నిచర్ కొనండి. ఆ తర్వాత జనరల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి. ప్రతిదానికి జనరల్ బాడీ మీటింగ్ అంటే ఎంత ఖర్చో తెలుసా? ఇప్పటికే నా సొంత ఖర్చుతో టీలు, కాఫీలు, స్నాక్స్ అన్ని పెడతాను తెలుసా? మనకి ఆఫీస్ ఫండ్ ఉంటే మీరెందుకు ఇస్తున్నారు? ఏదో లాభం ఉంటే తప్ప. నాకు లాభమా? అవును, నాకు తెలిసి ఉచితంగా ఎవరు ఖర్చు పెట్టరు, ఏదో లాభం ఉంటే తప్ప. ఈవిడ చాలా డామేజింగ్ గా మారుతుంది. మీరంతా సైలెంట్ గా ఉన్నారేంటి? మాట్లాడండి. చూడమ్మా, రావు గారు చాలా పెద్ద మనిషి. ఆయన ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. ఇదిగో ఇది పద్ధతిగా లేదు. ఈ అమ్మాయిని ఎవరేమన్నా అంటే కాళ్ళు ఇరుగుతాయి అని ఇంకొకరంట. నేను కూడా క్రితంలో చాలా మందికి శాపనార్థాలు పెట్టాను. వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకున్నాను, కానీ అవ్వలేదే. ఇప్పుడు వెలిగిపోతున్నారు. ఇప్పుడు పెంచిన 500 ఈ నెల నుంచి అమలు కాకూడదు. అదేంటి? ఈ వారంతో పాత కమిటీ రద్దు అవుతుంది కాబట్టి వచ్చే కొత్త కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. పాత కమిటీ రద్దు అవుతుందని ఎవరు చెప్పారు? మన ప్రెసిడెంట్ గారి పదవీ కాలం 2 ఏళ్లు. అది ఎల్లుండితో పూర్తవుతుందని మన ప్రెసిడెంట్ గారికి గుర్తులేనట్టుంది. ఇక్కడంతా యునామినస్సే. రావు గారే మా జీవితకాల ప్రెసిడెంట్. అది నిన్నటి దాకా, కానీ ఇవాళ నుంచి అది కుదరదు. అవును, ఎప్పుడూ ఒకరే ఉంటే ఏం బాగుంటుంది? దమ్ముంటే ఎవరు నించుంటారో నించోండి. మా రావు గారిదే విజయం. ఎన్నికల్లో పోటీ చేయడానికి దమ్ము అవసరం లేదు. నేను పోటీ చేస్తున్నాను. రాజుకుని నిప్పు. మరైతే ఇంకే ఎన్నికలు పెట్టేద్దాం. సరే, 5 రోజుల తర్వాత డైరెక్ట్ గా దిగా కమిటీ మీటింగ్ లో అందరూ చేయొద్దనుకుంటారు. అలా కుదరదు, సీక్రెట్ ఓటింగ్ జరగాలి. ఏ ఓటింగ్ అయినా పర్లేదు. ఛాలెంజ్ అయితే ఛాలెంజ్. ఛాలెంజ్ ఛాలెంజ్. ఇప్పటిదాకా మగవారి పెత్తనం ఈ కాలనీలో సాగింది. ఇక్కడ నుంచి మనం దాన్ని అలా సాగనివ్వకూడదు. మణి, నువ్వు రాధా మన కాలనీలో అద్దెకుంటున్న వాళ్ళ ఇంటింటికి తిరగాలి. మనకి ఓటు వేయకపోతే ఫుడ్ ఉండదని ఆడవాళ్ళందరూ మగవాళ్ళకి చెప్పేలా చేయాలి. అవును, ఇది మన ఆత్మగౌరవ సమస్య. రావు గారు, ఇది మాత్రం జీవన మరణ సమస్య అండి. ఎంత ఖర్చైనా సరే మనం మాత్రం గెలిచి తీరాల్సిందేనండి. నా కాలనీకి నేను ఖర్చు పెట్టాలా? వీళ్ళకి నేను ఎంత చేశాను తెలుసా? వాళ్ళు నాకు ఓట్లేస్తారు. ఏమండి, మీకు తెలియదండి. ఎప్పటికప్పుడు పరగడితే ఇంతకు ముందు మీరు ఏం చేశారని కాదు, ఇప్పుడు మాకేంటి అని అడుగుతున్నారు. అంటే మందు పార్టీ ఇవ్వాలా? ఇవ్వాలి మరి. మగాళ్ళకి స్కాచ్లు, ఆడవాళ్ళకి చీరలు, ఆ కుర్రాళ్ళకేమో క్రికెట్ కిట్లు ఇస్తే బ్రహ్మాండంగా ఉంటది. మామూలు చీరలు ఇక్కడ తీసుకోరండి, పట్టు చీరలు కావాలి. ఓకే, వారణాసి నుంచి బెనారస్ నుంచి లార్జ్ స్కేల్ లో ఆర్డర్లు ఇచ్చి తెప్పిస్తే సరే. అయినా తమది బట్టల వ్యాపారమే కదా. ఇదంతా నాకు ఇష్టం లేదు. ఏమండి, కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చెయ్యాలండి. కనీసం ఫ్లెక్సీలు కావాలా, ప్లకార్డులు కావాలా, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలా? అని ఫ్లెక్సీలు, ప్లకార్డులు నేను చూసుకుంటా. ఇంటింటికి తిరుగుదాం, కొన్ని యాడ్స్ తీయద్దాం, లోకల్ టీవీలో వేద్దాం. బా, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరే ఏదో ఒకటి చేసుకోండి. ముందు గుర్తు కావాలి కదండి. మా అన్నయ్యకి ఇష్టమైంది సైకిల్. అదే మరి. బాబు, అది తెలుగుదేశం వారిది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. అయితే మన గుర్తు పిడేల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే గజ్జల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. పిడేల గుర్తుకే మన ఓటు. గజ్జల గుర్తుకే మన ఓటు. మన ఓటు. శారదా, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నేను స్త్రీ పక్షపాతిని, నా ఓటు నీకే. మీది మాత్రమేనా? నాదేనా? నువ్వు అతిశయోక్తని అనుకోకపోతే ఆ రావు ఓటే కాదు, ఆ రావు తమ్ముడు గోపి ఓటు కూడా ఏం చేయగలను ఏమనుకుంటున్నావా? ఇది ఎక్స్ట్రానే. అయినా మీ మీద నాకు డౌటే. ఓ అదే, మరి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, అది నీకు చెప్పాలి. మీ ఓటు వరకు వెయ్యండి చాలు. అది నా చేతిలో పని. శారదా, ఆ మాటకొస్తే నా ఓటు ఎప్పుడూ నీకే. రావు గారు,
నేను మన కాలనీలో సర్వే చేశానండి. ప్రజాభిప్రాయ సేకరణలో మీరు ఊహించిన విధంగా గెలవబోతున్నారు అంతే. నేను ఓడిపోతాను అనుకున్నారు ఇప్పటిదాకా. అదే నా ఉద్దేశం, అది కాదండి. మీరు ఊహించినంత మెజారిటీతో గెలవబోతున్నారని నా అభిప్రాయం. ఆ ఇంట్లో ఏముందండి, మహా అయితే ఒక ఓటు, అది శారద తన ఓటు తనేసుకుంటుంది అంతే. అసలు ఆ గజ్జలు గుర్తులేంటండి, అది ఇనప గజ్జలు. అసలు ఆ గుర్తు ఎవడని ఓటేస్తాడా? పైగా తనేదో అందెల రవళి అనుకుంటోంది, కానీ గజ్జల గుర్రమని తెలియదు తనకి. ఎవరి ఆనందం వారిది, మనమెవరూ కాదంటానికి. వాయిలన్ గుర్తు, ఇది చాలు అతను ఓడిపోవడానికి. ఆయన గారి వైలెన్స్ గురించి అందరికీ తెలుసు. కాలనీ వాసులందరికీ నమస్కారం. ఇది మన కాలనీ. బయట వాళ్ళు ఎవరో వచ్చి పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలీదు. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చానో అప్పుడే అనుకున్నాను ఇక్కడ ఒక ఇల్లు కట్టాలని. నాకు వ్యాపారాలు లేవు. మీ అందరికీ ఇంటి దగ్గరే అందుబాటులో ఉంటాను. నేనేం చేసినా నలుగురినే సంప్రదిస్తాను. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోను. పదే పదే మీకు ఎన్నికలు కావాలా, సుస్థిర పాలన కావాలా? ఆలోచించండి. ఆడవాళ్ళం, ప్రగతి రథసారథులం. ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటాడు. మీరు మీ భర్త చెప్పినట్టు చేయండి. మీ అంతరాత్మ చెప్పినట్టు చేయండి. మీ ఓటు ఫిడేల్కే. మీ ఓటు గజ్జలకి వేయండి. మీ శారద. జింగ్ 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 చక్ చక్ చక 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 జింగ్ 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 చక్ చక 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 జింగ్ 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 చక్ చక 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 జింగ్ 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 జింగ్. ఏంటని ఎంత రిలాక్స్డ్ గా ఉన్నావు? ఈ రోజు జడ్జిమెంట్ డే. కౌంటర్కి వెళ్దాం పద. నేను రాను. చేతులు తెస్తావా? చేతులు కాళ్ళు ఎత్తడానికి నేను చిన్నపిల్లనేట్రా? అక్కడికి వచ్చి శారద ఓడిపోతుంటే నేను చూడాలా? తనంతట తాను వచ్చి బుద్ధి తక్కువైంది, మీ మీద పోటీ చేశాను, నన్ను క్షమించండి అని తలదించుకోవాలి. విజయోత్సవం జరపడానికి ఏర్పాట్లు చేయి. ఊరేగింపుతో ఇంటికి రండి. కాలనీ వాసులందరికీ సందేశం ఇస్తాను మన ఇంటి ముందు నుంచే. ఓకే అన్నయ్య, నీకు ఫోన్ చేసి రిపోర్ట్ అప్డేట్ చేస్తూ ఉంటా. చెప్పరా అన్నయ్య, తొలి రౌండ్ మెజారిటీ మందే. ఇది ఊహించిందే. చెప్పరా రెండో రౌండ్ లో శారదా కాస్త పుంజుకుందనియా. ఇది ఊహించలేదురా. రావు గారు, రావు గారు, ఎలక్షన్ రిపోర్ట్ ఏంటండి? అనూహ్యంగా మనం అనుకున్నట్టే ఉందండి. మరి మావిడేంటి రెండో రౌండ్ లో శారద పుంజుకుందని చెప్తున్నాడు? ఏమండి, పుంజుకుంటుంది గాని పెట్టలా పుంజుకుంటుందండి. చెప్పరా అన్నయ్య, 2 ఓట్లు తేడా. 2 ఓట్లు తేడానా? అసలు అన్ని ఓట్లు శారదకి ఎలా వచ్చిందిరా? 2 ఓట్ల తేడాతో మనం ఓడిపోయాం. షాక్ అయ్యారేంటి? అంత మెజారిటీ వచ్చిందా? శారద గెలిచిందా?